హలో మచా, ఇంకా ఈ వ్లాగ్లో మీకు మొత్తము టీ స్టాల్స్ చూపిస్తాం మచా. కెఫేస్, టీ స్టాల్స్. ఇంకా మీరంతా ఇంకా మీ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం కూర్చొని చిల్ అయ్యడానికి మంచి లొకేషన్స్ ప్లస్ వచ్చి ఇక మంచి టీ ఎక్కడ దొరుకుతుంది అనేసి నేను ఈ వ్లాగ్ మొత్తం చూపిస్తాను మచా. చూసి ఎంజాయ్ చేయండి మచా. వ్లాగ్ మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి మచా. ఈవినింగ్ టైమ్స్ మీ ఫ్రెండ్స్ చిల్ అవ్వచ్చు చల్లగా కూర్చొని. ఎట్లా హాలిడేస్ వస్తాయి, వీకెండ్స్ అట్లా కూర్చొని చిల్ అయ్యడానికి ఒక మంచి లొకేషన్ చూపిస్తాం మచా మీకు. అయితే శేఖర్ టీ స్టాల్ మచా. ఫస్ట్ ఇట్లా శ్రీకృష్ణ థియేటర్, ఇక్కడ శ్రీకృష్ణ సిద్ధార్థ థియేటర్ ముందర కొంచెం ఆపోజిట్లో ఉంది శేఖర టీ స్టాల్. ఇక్కడ కూడా బాగుంటుంది మజా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం టీ తాగాము, మజ్జిగ తాగాం. ఎండలు చంపుతూ ఉంటాయి. ఇంకా మా సాంబార్ నాయడ టీ ప్రజెంట్ టీ వద్దులేనా, ఈసారికి మజ్జిగ తాగేస్తాము. ఇప్పుడు టీ మజ్జిగ తాగామని అదే శేఖరన్న, మా శేఖరన్న సీనా అన్న తమ్ముడు. ఇదైతే 7 Hills వస్తుంది మజా. 7 Hills ఇక మజా. 7 Hills హోటల్లో ఇలా డిఎస్పీ బంగ్లా ముందర వస్తుంది. డిఎస్పీ బంగ్లా ముందర మజా 7 Hills టీ స్టాల్. సూపర్ ఉంటుంది మళ్ళీ టేస్ట్ కూడా. ఏంది రప్ప మా మచ్చా టీ స్టాల్ అనే సొందులన్నీ చూపిస్తున్నాడు అనుకుంటారు మచ్చా మీరు. సొందులు కాదు మచ్చా, ఇది టీ స్టాలే. ఇది టీ స్టాల్ సిట్టింగ్ ఏరియా, ఇది 7 Hills. ట్రై చేయండి మచ్చా, ఇది కూడా టీ బాగుంటుంది. అయితే ఈవినింగ్ టైమ్స్ కూర్చొని ఒక ఛాన్స్ వరకు కూర్చొని చిల్ అవ్వాలంటే ఇంకా బైపాస్లో ఉంది మచ్చా, రామతులసి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఇది వస్తుంది శేఖరన్న టీ స్టాల్. మచ్చా ఇట్లా రామతులసి ఫంక్షన్ హాల్ వైజంక్షన్ నుంచి వస్తున్నట్లే లెఫ్ట్ సైడ్లో వస్తుంది శేఖరన్న టీ స్టాల్. ఇక్కడ మన శేఖరన్ననే ఉంటాడు. చెప్పినా నీ టైమింగ్స్. 11 o'clock 10 o'clock తర్వాత మచ్చా ఎవరన్నా ఎక్కువ వర్క్ చేసి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు అయితే సిటిఎం టు వైల్పాడికి వెళ్ళే దారి మధ్యలో ఇక్కడ టీడీఎన్ ఉంది మచ్చా. ఆల్రెడీ మీకు చూపించాను ప్రీవియస్ వీడియోలో, లింక్ పెడతాను చూడండి, ఫుల్ వీడియో ఉంది ఇది. ఇక్కడ టీడీఎన్ అనేసి ఒకటి ఉంది మచ్చా. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే, హెచ్పి పెట్రోల్ బంక్ పక్కలోనే ఉంది మచ్చా. మీకు ఇట్లా మదనపల్లి నుంచి వైల్పాడికి పోయే దారిలో ఇక్కడ మధ్యలో వస్తుంది మచ్చా, హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే. హెచ్పి పెట్రోల్ బంక్ చూడొచ్చు మీరు. ఇక్కడ పక్కలోనే హెచ్పి పెట్రోల్ బంక్ పక్కలోనే టీడీఎన్ అనేసి ఉంది. ఇక్కడ బాగా రిఫ్రెష్మెంట్ అవ్వచ్చు మచ్చా మీరు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది, ఎవరైతే ఉండరు. చాలా స్పేషియస్ ఉంది. మీరు ఒక 20 to 30 మెంబర్స్ వస్తే కూడా, లేదా సింగిల్గా వచ్చినా కూడా కూర్చొని ఇక్కడ కాసేపు స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు అయితే కూర్చొని వెళ్ళచ్చు. షాప్ చూపిస్తాను. ఇదే మచ్చా షాపు. మొత్తం బయట కూర్చొని కాసేపు చిల్ అవ్వచ్చు. ఇంకా ఇక్కడ ఏమన్నా టీ తాగేసి ఇంకేమన్నా తినాలంటే కూడా స్నాక్స్ ఇక్కడ పక్కలోనే ఒక షాప్ ఉంది. వస్తాయి మచ్చా చీజ్ బాల్స్. ఇక్కడ మా ఫ్రెండ్ ఎవరు ఆడుకుంటా ఉన్నారు, దొరికిందండి ఇది. మదనపల్లి మెయిన్ సర్కిల్లో ద బెస్ట్ టీ అంటే ఇదేమమ్మా, ఇక్కడ దొరుకుతుంది నాయుడు టీ స్టాల్లో.
మచ్చా మంచి టీ స్పాట్ చూపిస్తా అని చెప్పా కదా మచ్చా మీ అందరికీ. ఇంకా పుంగనూరు రోడ్లో భీమినేని రెస్టారెంట్ ఉంది కదా మచ్చా, ఇక్కడ చాయ్ క్లబ్ ఒకటి ఉంది. ఇక్కడ కూడా టేస్ట్ బాగుంటుంది మచ్చా. ఏమంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్లేస్ చాలా ఉంది, కూర్చోవచ్చు. నాకు పోతా ఉంటే ఈ వెదర్ చూడండి మచ్చా, ప్రేమలో పడిపోయినా ఈ వెదర్లో నేను. అయితే వచ్చేసాం మచ్చా చాయ్ క్లబ్ దగ్గరికి. పుంగనూరు పోయే దారిలో రైట్ సైడ్ వస్తుంది మచ్చా. మదనపల్లి నుంచి అప్రాక్సిమేట్గా ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఇదే మచ్చా నాకు నచ్చిన దాంట్లో అంతా అంటే ఇంకా లొకేషన్ ఇదే మచ్చా, భీమినేని దగ్గర. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు అయితే క్లైమేట్ చేంజ్ అయింది. ఇంకైతే ఇదే మచ్చా, ఇక నాకు నచ్చిన దాంట్లో అయితే ఒకటి ఇంకా అది టీడెన్ మదనపల్లి టు వైల్పాడు వెళ్ళే దారిలో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ భీమినేని చాయ్ క్లబ్. భీమినేని చాయ్ క్లబ్కి రావాలనుకుంటే 6 తర్వాత రావాలా మచ్చా. అక్కడ మదనపల్లి టు వైల్పాడు వెళ్ళే దారిలో టీడెన్కి వెళ్ళాలంటే ఇక్కడ 10 తర్వాత వెళ్ళాలి మచ్చా. అక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా ఇదైతే నాకు నచ్చింది మచ్చా. ఇక లొకేషన్ చూడొచ్చు మీరు, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ. చూడండి మచ్చా. సరే ఈ వ్లాగ్ ఇక్కడ కంటిన్యూ చేద్దాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. సరే మచ్చా, బాయ్.